కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అయితే వ్యక్తిగతంగా అయితే ఏంటి, కుటుంబ పరంగా అయితే ఏంటి, చాలా మంది రకరకాల ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. నిజంగా అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకించి ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే బాగుంటుందో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చాలా మంది వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలే అయి ఉండొచ్చు, లేదంటే కుటుంబ పరంగా ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు, రకరకాల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాము. అయితే అటువంటి వారు ప్రత్యేకించి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు కనుక ఇటువంటి వారు ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే కనుక దాని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందంటారు? వాటి గురించి తెలియజేయండి. కార్తీక పౌర్ణమి ఈ ఉన్నటువంటి అన్ని మాసాలలోకెల్లా ఆవైకామ అంటే ఆషాఢము, వైశాఖము, కార్తీకము, మార్గశిరము మరియు మాఘమాసము, ఈ 5 మాసములు అత్యంత పుణ్యప్రదములుగా చెప్పబడి ఉంది. ఇందున ఈ ఆవైకామాలలో అనగా ఈ 5 మాసాలలో వచ్చే ఏకాదశులకి చాలా ప్రత్యేకమైనటువంటి పుణ్యం. ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి అంటే విష్ణువు నిద్రపోయే రోజు, విష్ణువు మేల్కొనే రోజు ఈ చెప్పబడినటువంటి మాసంలోనే వస్తాయమ్మా. ప్రత్యేకించి ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. అంటే ప్రత్యేకమైనటువంటి పుణ్య ఫలితం ఆ పౌర్ణమి రోజున ఆచరించే విధానం. ఎందుకు పౌర్ణమి రోజున మనం ఈ యొక్క ప్రధానంగా మనం ఆచరిస్తామంటే, ఈ తెలుగు రాష్ట్రాలలో, కన్నడలో, కర్ణాటక రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలలో చంద్రుని గమనాన్ని యొక్క అనుసరించి మన ముహూర్తాలు కానీ ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్క శుభలేఖలో స్వస్తిశ్రీ చాంద్రమాన అనేటువంటిది వస్తుంది. అంటే చంద్రుని యొక్క గమనం అనుసరించి, చంద్రుడు ఎప్పుడైతే నిండుగా ఉంటాడో ఆ రోజున పర్వదినముగా భావిస్తూ ఆ రోజున విశేషమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే మానవుడి యొక్క మనస్సు, మనఃకారకుడు చంద్రుడు కాబట్టి అట్టి మనస్సు ఏదైతే కోరుకుంటుందో ఆ కోరుకున్న దాన్ని ఆ చంద్రుడు సంపూర్ణంగా ఉన్న రోజున మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే చంద్రుడికి ఏంటంటే షోడశ కళలు అని అంటారు. అంటే అమ్మవారు కూడా షోడశ కళలతో భాసిల్లుతుంది అని చెప్పి మనకు చెప్పబడుతుంది. కాబట్టి ఈ షోడశ కళాపూర్ణమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే వాళ్ళ యొక్క కామ్య కర్మలు అనగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం వ్రతాలు కానీ, పూజలు కానీ, హోమాలు కానీ చేస్తారో ఆ దేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకంటే చంద్ర కళలు సంపూర్ణంగా ఉండేటువంటి రోజు ఆ రోజున. ఇక ప్రతి పౌర్ణమికి ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి పౌర్ణమి, కృత్తికా పౌర్ణమి, కౌముది పౌర్ణమి అని కూడా అంటుంటారు. కౌముది మాసం కూడా చెప్తుంటుంటారు. ముఖ్యంగా ఇది కార్తీక మాసం అంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసంగా చెప్పబడి ఉంటుంది. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున మిగతా అన్ని పౌర్ణములలో కంటే కూడా కార్తీక పౌర్ణమి నుంచి చంద్రుడి నుంచి వెలువడేటువంటి అమృత కిరణాల ప్రభావము ఏ వ్యక్తి యొక్క శరీరం నందు ఉంటాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి విముక్తి అవుతాడని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి సర్వే సర్వత్రా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని గనక పాటించినట్లయితే, ఇప్పుడు మనము సాధారణంగా అందరూ పాటించాల్సినటువంటి నియమం ఒకటి చెప్పుకుంటూ తర్వాత ఏ సమస్యలు వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉంటాయో వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందామమ్మా. ప్రధానంగా అంతకు ముందు రోజు వచ్చేసేసి వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి శివకేశవులు ఇద్దరు కూడాను మిత్రులే, శివకేశవులకి భేదము లేదని చెప్పి తెలుపుకునే సంవత్సరం మొత్తంలో ఏకైక పండుగ ఈ యొక్క వైకుంఠ చతుర్దశి. ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే గోదావరి నదీ స్నానము చేస్తారో, కృష్ణా నదీ స్నానము చేస్తారో వారికి సమస్త పాపములు దొరికిపోతాయని చెప్పి మనకు చెప్పబడి ఉంది. ఈ యొక్క గోదావరి నదీ ప్రాంత, కృష్ణా నదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే వెంబడే ఆ యొక్క ముందు రోజు గోదావరి నది స్నానం ఆచరించండి. లేదు ఆ అవకాశం లేదు, హైదరాబాదు చుట్టుపక్కల విశాఖ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే గోదావరి ఉన్నది కాబట్టి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గోదావరి నదిలో కొన్ని అన్న తెచ్చుకొని ఆ నీటిని బకెట్ నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేసినా చాలు. గోదావరి లేదా
మనం నీళ్లతో స్నానం చేస్తామో ఆ గోదావరి కృష్ణా నది ఆ నీటిలో ఉందనేటువంటి సంపూర్ణమైనటువంటి భక్తి భావన పెట్టుకొని ఆ నీటిని స్నానం ఆ భావనతో చేసినా ఆ ఫలితమే వస్తుంది. యద్భావం ఏం అవసరం లేదమ్మా, యద్భావం తద్భవతి. అంటే ఇక్కడ గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కావేరీ తుంగభద్రాచ కృష్ణవేణీచ గౌతమి భాగీరథీచ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఇలాంటి చెప్పుకోవచ్చు. లేదా ఏ నదులైతే మన దేశంలో గుండా అన్ని రాష్ట్రాల గుండా అన్ని ప్రదేశాల గుండా ప్రవహిస్తుంటాయో ఆ నదుల పేర్లన్నీ చెప్పుకొని ఆ నదుల యొక్క శక్తి అంతయు కూడా ఇప్పుడు నేను చేసేటువంటి స్నానంలో తొట్టిలో లేదా బకెట్లో ఉండాలి, ఆ నీటిలో నిల్వ ఉండాలని చెప్పి సంకల్పం చేసుకుని ఆ నీటిని స్నానం చేసినా అదే ఫలితం ఉంటుంది. ఇక స్నానం ఆచరించిన తర్వాత శివకేశవులని ఇద్దరిని కూడా చతుర్దశి తిథి రోజున పూజించాలి. అనగా శివ సహస్రనామం విష్ణు సహస్రనామం. చతుర్దశి రోజున మనం ఏమవుతామంటే ఈ విధంగా చేయడం వల్ల పాప విముక్తులమవుతాము. గత జన్మ కర్మదోషం ఏదైతే ఉంటుందో అది ఆ కర్మదోషం తొలగిపోయి పాప విముక్తి మనకు కలుగుతుంది. కలిగిన తర్వాత తెల్లవారే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజున చేసేటువంటి పుణ్యము మనకు వేస్ట్ కాదు. అంటే ఏంటి, ఈ యొక్క పౌర్ణమి రోజున చేసేటువంటిది మనకు మన కోరికలు నెరవేరడానికి సంపూర్ణంగా ఆ ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి పౌర్ణమి రోజున ఈ సంబంధించినటువంటి బ్రహ్మ ముహూర్తముననే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివుని యొక్క చిత్రపటము కానీ శివలింగం దగ్గర కానీ ఆవు నేతితో దీపారాధన చేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క పూజా మంటపంలో అష్టదళ పద్మం అనేటువంటిది వేయాలి. వేసిన తర్వాత మధ్యలో పుష్పములు పసుపు కుంకుమ ఆ విధంగా పెట్టి ఆ మధ్య దాంట్లో శివలింగాన్ని ప్రతిష్ఠింపచేసి ఆ యొక్క శివలింగానికి ఇరువైపులా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. చేసి ఆ స్వామికి శివాయ నమః అనుకుంటూ అభిషేకం కానీ లేకపోతే యూట్యూబ్ కానీ టేప్ రికార్డ్ కానీ పెట్టుకుంటే ఈ నమక చమకం రుద్రాభిషేకానికి సంబంధించినటువంటివి ఉంటాయి. అవి వింటూ ఉండగా చాలా స్పష్టంగా భక్తి భావంతో సర్వము మర్చిపోయి ఆ ఈశ్వరుడే నా యందున్నాడు, నా పక్కన ఒక చక్కటి వేద బ్రాహ్మణుడు నా పక్కన ఉండి నాకు నమ్మకంని చదువుతున్నాడు అనే భావన పెట్టుకొని ఆ యొక్క అభిషేకము చేసుకుంటూ ఉండాలి. ఆ అభిషేకంలో విశేషమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ అభిషేకం చేసేటప్పుడు ముఖ్యంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కండ చక్కెర అని అంటారు, నవబోధ్ గడ్డ అని అంటారు, లేకపోతే మిశ్రి అని అంటుంటారు, లేదా పటిక బెల్లం అని అంటుంటారు. వాటిని పొడిగా చేసి కొద్ది పొడి ఆ పొడిని ఒక చిన్నటి బిందెలో లేదా ఒక పెద్ద చెంబులోనైనా ఆ నీటిని వేసి ఆ నీటితో కలిపిన తర్వాత అది శర్కర నీరు అయిపోతుంది. అంటే చక్కెర వాడకూడదు. మనకు అవుట్పుట్ మొలాసిస్ తర్వాత వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది కెమికల్ కలిపినటువంటి సల్ఫర్ డైఆక్సైడ్ కలుపుతారు. దానికంటే ముందు కండ చక్కెర కనుక పటిక బెల్లం ఉంటుంది అది వాడాలి ఈశ్వరునికి. ఆ విధంగా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు ఆ స్వామికి అర్చన చేయాలి. అర్చన చేసేటప్పుడు కరవీర పుష్పంలో అని అంటారు. కరవీర పుష్పంలో అంటే గన్నేరు పూలు, మళ్ళీ పచ్చగన్నేరు పూలు పనికిరాదు, ఈ బిళ్ళ గన్నేరు పూలు పనికిరావు, గన్నేరు పుష్పంలే తెల్ల పుష్పములు ఉంటాయి, పింక్ కలర్ లో ఉంటాయి. ఆ విధంగా ఆ పుష్పాలు వాడవచ్చు, రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ పుష్పములతో అర్చన చేసి ఆ పుష్పమాల స్వామికి వేయాలి. వేసిన తర్వాత చక్కెర పొంగలి నైవేద్యం వివాహం కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇదే విధానాన్ని అనుసరించాలి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు కావడం కోసం, ఉద్యోగం లభించడం కోసం ఆరాటపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు, ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఏది చెరుకు రసము ముందు రోజు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చెరుకు రసం దొరకదండి అని అంటుంటారు. మరి చెరుకు రసంతో ఉత్పత్తి అయ్యేటువంటిది ఏంటి పదార్థము? బెల్లము. కాబట్టి ఆ బెల్లం చక్కెర కాదు, బెల్లం. ఆ బెల్లాన్ని చితక్కొట్టి దాన్ని నీటిలో వేసి ఆ నీటిని కరిగింపచేస్తే ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయాలి. చేసిన తర్వాత ఆ స్వామికి బీజాఫలములు నైవేద్యంగా పెట్టాలి. ఇక సంతానం కాక ఇబ్బంది పడుతున్నటువంటి దంపతులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు గరికను నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి అష్టవిధములైనటువంటి పుష్పములతో అర్చన చేయాలి. 8 రకాల పుష్పాలతో అర్చన చేయాలి, బిల్వదళంతో అర్చన చేయాలి. ఇక అనారోగ్య సమస్యలు అనేటువంటి వాళ్ళు ఉంటుంటారు. ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు పంచామృతములతో అభిషేకము జరిపించి తర్వాత గుమ్మడికాయని బలిగా ఇవ్వాలి ఆ స్వామికి. అంటే అక్కడే పూజా మందిరం దగ్గర కొట్టాలా? చేయొచ్చు. అక్కడే పూజా మందిరం దగ్గరనే అభిషేకం చేసి గుమ్మడికాయ బలి నైవేద్యంగా చేయాలి.
ఇలా రకరకాల విద్య కోసమై సంబంధించినటువంటిది. ఆ విద్య బ్రాహ్మీ రసాయనం అని దొరుకుతుంది, లేదా బ్రాహ్మీ ఆకులు దొరుకుతాయి. ఆ ఆకులని ఆ నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయొచ్చు. విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం గురించి చెప్పుకున్నాం. ఇలా అనారోగ్య సమస్యల గురించి చెప్పుకున్నాం. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు? ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రధానంగా ఆ ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కోసం విభూతి దొరుకుతుంది కదమ్మా. అవునండి. ఆ విభూతిని నీటిలో వేసే ఆ యొక్క నీరు విభూతి నీరుగా మారుతుంది. ఆ విభూతి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి. తర్వాత మారేడు దళములతో అర్చన చేయాలి. తద్వారా చేయడం వల్ల అసలు సంపూర్ణమైనటువంటి పదవి లభిస్తుంది, సామ్రాజ్యం లభిస్తుంది. అనగా సామ్రాజ్యం అంటే మనకు రాజు కాలం కాదు కదా. ప్రతి వ్యక్తికి సామ్రాజ్యం అంటే ఉద్యోగమే సామ్రాజ్యం, అధికారం. కాబట్టి ఉద్యోగం తప్పక లభించి తీరుతుంది. ఈ విధంగా ఆ సూర్యోదయం వరకు కూడా ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఉద్యోగం కోసం అయితే ఖచ్చితంగా చేయాలి. అలాగే ఈ ధనం కోసం మారేడు దళాలతో అర్చన చేయాలి. చేసిన తర్వాత సూర్యోదయానికి సంబంధించి ఆ విధంగా సూర్యాష్టకం 6 సార్లు ఆ రోజు ఆ విధంగా చదవాలి. సూర్యోదయం అవుతున్నప్పుడు ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి, లేదా ఉపవాసం ఉండే శక్తి లేదు అన్నప్పుడు భోజనం చేయవచ్చు, తప్పు లేదు. మళ్ళీ సాయంకాలం కల్లా మళ్ళీ స్నానం ఆచరించండి. స్నానం ఆచరించడానికి భోజనానికి మధ్య 3 గంటల సమయం ఉండేటట్టు చూసుకోవాలి. సంధ్యా సమయంలో అనగా 5 గంటల కల్లా కాలకృత్యాదులు తీర్చుకొని సంధ్యా సమయం కల్లా దేవాలయానికి చేరుకోవాలి. శివాలయానికి చేరుకొని అక్కడ ఈ సూర్యాస్తమయం 6 గంటల 4 నిమిషాలకు అవుతుంది. ఈ 6 గంటల 4 నిమిషాల నుంచి ఈ 2 ముహూర్త కాలములు అన్నప్పుడు 48 నిమిషాలు. ఈ 48 నిమిషాలలో చక్కగా అక్కడ దీపారాధన చేయాలి. అక్కడ 720 ఒత్తులతో దీపారాధన చేయాలి. చేసిన తర్వాత ఆ 7 గంటల కల్లా ఆ ముహూర్త కాలం దాటిన తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది. కుటుంబ సమేతంగా ముమ్మార్లు ఆ జ్వాలాతోరణం గుండా బయటికి రావాలి. వెళ్ళి మళ్ళీ రావాలి. ఈ విధంగా చేయాలి. అవకాశం ఉంటే ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయాలి. లేదా దీపారాధనకి సంబంధించి ఎవరికైనా కానీ అక్కడ దీపారాధన చేసుకునే వాళ్ళకి దీప ప్రమిదలు కానీ నువ్వుల నూనె కానీ దానము చేయాలి. ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు నిత్య దీపారాధన చేయొచ్చు అంటారు కదా. మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో దీపారాధన ప్లస్ ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఒత్తులు వెలిగించడము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అభిషేకాలు చేయడం లాంటివి చేయొచ్చు అంటారా? ఇక్కడ మనకు ఏటి సూతకంలో చాలా మటుకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందమ్మా. చాలా మంది ఏమి అపప్రథ చేశారనంటే ఏటి సూతకంలో ఉన్న తర్వాత పూజలు చేయకూడదు, దీపారాధన చేయకూడదు అని చెప్తున్నారు. ఏ ఇంటిలోనైతే దీపారాధన చెయ్యలేరో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. శ్మశానంలో ఎవరైనా దీపారాధన చేస్తారా? వెళ్ళి లేదండి. ఇంట్లో చేసుకుంటారు, గుళ్ళో చేసుకుంటారు. శ్మశానంలోకి వెళ్ళి కూడా పండుగ రోజున అని చెప్పి దీపారాధన చేయరు కదా. మరి అది మన గృహం శ్మశానంతో సమానం. ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలంటే సంవత్సరం వరకు అనగా పితృలోకంలో 6 నెలలు మనకి ఈజీక్వల్ వాళ్ళకు ఒక పగలు, 6 నెలలు మనకి ఈజీక్వల్ వాళ్ళకు ఒక రాత్రి. కాబట్టి సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు ప్రయాణం చేస్తారు. మనకు సంవత్సరం అవుతుంది కానీ వాళ్ళకు ఒక రోజే. అనగా స్వర్గ నరకాల్లోకి వెళ్ళడానికి ఒక రోజు పడుతుంది. ఈ సంబంధించినటువంటి రోజుల్లో వాళ్ళకి దప్పిక ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి తీర్చడం కోసం మనం ఈ సంవత్సరం పొడుగుతా వాళ్ళకు ఒక యాతన శరీరం రావడం కోసం ప్రతి నెల మాసికాలు అనేటువంటి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక రోజు కాబట్టి మనకు సంవత్సరం కాబట్టి వాళ్ళని గుర్తించుకుంటూ కుటుంబంలో మామిడి తోరణం కట్టగలిగినటువంటి పండుగలు ఏవి చెయ్యరు. మామిడి తోరణం అంటే నోములు, వ్రతాలు ఇంట్లో చేసుకోకూడదు, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, అలాగే శంకుస్థాపనలు చేసుకోకూడదు. అలాగే పండుగల్లో మామిడి దీపావళి అంటే మనం కట్టుకుంటాం, విజయదశమి, ఇట్లాంటి పండుగలు అనేటువంటివి కోలాహలంగా చేసుకోకూడదు. కాకపోతే పితృపక్షాలు అయిన తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి పితృదేవతల కోసం దీపారాధన చేయవచ్చు. దీపారాధన చేయడం వల్ల పితృదేవతలకి మార్గము సుగమం అవుతుంది. కాబట్టి ఈ ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కార్తీక పౌర్ణమి అనేటువంటి పండుగ సందర్భంగా చేసుకోకుండా పితృదేవతల కోసం నేను ఈ యొక్క దీపము దానం చేస్తున్నానో దీపారాధన చేస్తున్నానో భావన చేసుకుంటూ చేయాలి తప్ప పండుగగా చేసుకోకూడదు. లేకపోతే ఆ విధంగా లేకపోతే కనీసం ఎవరైనా కానీ ఈ యొక్క దీపారాధన చేసేటువంటి వాళ్ళకి మీ వంతు సహాయ సహకారాలు అందించాలమ్మా. ఇది ఈ విధంగా అభిషేకాలు ఇవన్నీ చేయకూడదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమేశ్వరుడు
త్రిపురాసులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు అనేటువంటి పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు దీపారాధన గురించి తెలియజేశారు, మరి శివుడికి అభిషేకం గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఆ రోజున దీపదానం కూడా చేయాలి అంటారు, లేదంటే దానాలు కూడా చేయాలి అని అంటారు. ఎటువంటివి దానం చేస్తే బాగుంటుందంటారు? ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా చేయబడేటువంటి దానాల మహత్యము చెప్పనలవి కానటువంటిది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రధానంగా సాలగ్రామ దానం చేస్తారు. ఇక రెండవది ఈ మార్కండేయ పురాణము గనక ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు దానం చేస్తే మనకు వాజపేయ యాగం అని చెప్పి ఒకటి ఉంటుందమ్మా. అది ఉత్తమమైన వేద పండితులు మాత్రమే చేస్తారు. అంటే 3 యాగాలు గొప్పవి: సోమయాగము, వాజపేయ యాగము, పౌండరీక యాగము. ఈ 3 యాగములు చేసినటువంటి వ్యక్తికి రాష్ట్రపతి కంటే కూడా సమానమైనటువంటి పదవి, మరియు రాష్ట్రపతికి ఏ విధంగానైతే వచ్చినప్పుడు ఏ ప్రోటోకాల్ ఉంటుందో అటువంటి యాగములు 3 యాగములు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ విధమైనటువంటి ప్రోటోకాల్ అనేటువంటిది ఇప్పటికీ సాంప్రదాయంగా ఆచారంలో వస్తుంది. నేను చూశాను. పౌండరీక యాగము, వాజపేయ యాగం చేస్తున్నటువంటి వ్యక్తికి దగ్గరుండి చూశాను. కాబట్టి ఆ యొక్క యాగము చేసినటువంటి ఫలితం మార్కండేయ పురాణాన్ని దానం చేయడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున జరుగుతుంది. కాబట్టి ఒక మంచి బ్రాహ్మణుడికి ఈ యొక్క మార్కండేయ పురాణాన్ని దానం చేయాలి, సాలగ్రామ దానం చేయాలి, ఉసిరిక దానము చేయాలి, దీపదానం ప్రధానంగా చేయాలి. తులసి చెట్టు దగ్గర ఆ కార్తీక పౌర్ణమి రోజున తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయంలో చక్కగా అష్టదళ పద్మం వేసి అందులో దానము చేయవలసినటువంటి దీపములు పెట్టి 3 దీపములు పెట్టి తరువాత అక్కడ మామూలుగా ప్రమిదలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎలా చేయాలి? తులసి చెట్టు దగ్గర దాని పక్కనే అమలక వృక్షము, అంటే తులసి వృక్షము పక్కన ఉసిరిక కాయలు ఉన్నటువంటి ఉసిరిక కొమ్మని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణము చేసి అప్పుడు దీపదానం ఒక బ్రాహ్మడికి దానం చేయాలి. ఒకటి విష్ణు దేవాలయంలో, ఒకటి శివాలయంలో దీపములు దానం చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ముందు రోజు స్నానం ఆచరించినటువంటి విధానం వల్ల పవిత్రులవుతారు. పవిత్రులై ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు చేయడం వల్ల సమస్త పాపక్షేములు తొలగిపోయిన తర్వాత శరీరము పవిత్రమైనటువంటి సందర్భంగా, మనస్సు పవిత్రమైనటువంటి సందర్భంగా చేసే ఏ పుణ్యకారమైనా 10 రెట్లిస్తుంది మామూలు సమయంలో చేసేటువంటి దానం కంటే. ఇక ప్రతి మనిషి 365 ఒత్తులు కాదండి దానం చేయాల్సింది, 720 ఒత్తులు. మనకు ఉన్నవి 30 రోజులు. ఇంగ్లీష్ ప్రకారం 365, కానీ మనకు నెలకి 30 రోజులు, 12 నెలలు ఇంటూ 30 360. కాబట్టి ప్రతిరోజు 1 ఒత్తి 360 ఒత్తులు చేస్తే 1 ఒత్తితో దీపారాధన చేసిన ఫలితం. కాబట్టి 1 ఒత్తి దీపారాధన సరైనది కాదు. 360 ప్లస్ 360 2 ఒత్తులు దీపారాధన పెట్టినారు. కాబట్టి 720 ఒత్తులని ప్రతి వ్యక్తి చేయాలి. కుటుంబంలో ఒక్కరు చేస్తే, తల్లి చేస్తే అందరికి వస్తుందంటే ప్రతి వ్యక్తి పేరు మీద కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే తల్లి కానీ భర్త కానీ ప్రతి వ్యక్తి పేరు మీద 720 ఒత్తుల్ని కనుక దీపారాధన చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ చేసినటువంటి దీపారాధన చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ 5 రోజులు ఏవైతే ఉన్నాయో చాలా విశేషమైన రోజులు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఏంటి అంత విశేషం ఈ రోజులకి? ఏం చేస్తే ఇంత పవిత్రమైన, ఇంత మంచి ఈ 5 రోజుల్లో ఏ ముఖ్యమైన పనులు చేస్తే, ఎటువంటి విశేషమైన పనులు చేస్తే, అంటే చాలా మంది గత జన్మలో చేసిన తప్పు ఒప్పులను బట్టి ఈ జన్మలో మనం కర్మ అనుభవిస్తుంటాం అంటుంటారు కదా. అప్పుడు చేసిన పాపపు కర్మల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు విముక్తి పొందాలి అని అంటే ఈ 5 రోజుల్లో మనం ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటారు? కార్తీక మాసం ఇంతకుముందు అనేక వీడియోలో మనం తెలియజేసుకున్నాం గత సిరీస్గా. ఈ యొక్క కార్తీక మాసం కేవలము పుణ్యము సంపాదించుకోవడానికి అని చెప్పబడి ఉంది. కానీ పాపాన్ని పోగొట్టుకోవడానికి కూడా కొన్ని రోజులు ఉన్నాయి. ఓకే. ఎందుకు మనము మన వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్ని ఒక పద్ధతి ప్రకారం మనము ఒక ఆచరణ వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. అవునండి. ముందు పుణ్యం సంపాదించుకోవడం ఎలా? ఎందుకంటే ఈ మాసం తప్పిందనంటే వేరే మాసంలో ఉన్నాయి ఫలితం, కానీ ఈ కార్తీక మాసంలోనే అత్యంత పుణ్య ఫలితం. కాబట్టి మనం వచ్చే జన్మకి చేసుకునే పుణ్యము ఈ జన్మల్లో మనం ఏం చేసుకుంటాం అనేటువంటిది మనం చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఈ జన్మలో పుణ్యం చేసుకుంటామండి, మరి భవిష్యత్తులో ఎలాంటి జన్మ వస్తుందో దేవుడు తెలియదు. మరి గత జన్మల్లో చేసినందువల్లనే ఈ కాలంలో పాపాలు అనుభవిస్తున్నాం కదా. మరి కాబట్టి
ఈ గత జన్మ పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలని అన్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేస్తానమ్మా అని చెప్పాను. అవునండి. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మనకు ఎప్పుడూ లేనిది సంవత్సరంలో, అందున ఈ సంవత్సరం కార్తీక మాసంలో వరుసపెట్టి అద్భుతమైనటువంటి రోజులు పంచ దివసములు అని అంటారు. ఇది కలిసి వచ్చింది ఈసారి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా వస్తుందా అనంటే తెలియదు. ఎందుకనంటే మనకు కార్తీక సోమవారం, అవునండి, దశమి తిథి, రెండవ కార్తీక సోమవారం, ఏకాదశి, ద్వాదశి, వైకుంఠ చతుర్దశి. ఇది చాలా మందికి తెలియదు. అవును, అవునండి. మనకు ఈ సంబంధించినటువంటివి గోవత్స ద్వాదశి ఇట్లాంటివన్నీ తెలుసు, కానీ వైకుంఠ చతుర్దశి అని కూడా ఉంది. దాని తర్వాత వచ్చేది ఏంది అందరికీ తెలిసిందే కార్తీక పౌర్ణమి. ఈ 5 రోజులు వరుసపెట్టి రావడం అనేటువంటిది చాలా పుణ్యము. అందున కార్తీక సోమవారం ఈ 5 రోజుల్లో ప్రారంభం అవ్వడం అనేటువంటిది. అందుకని వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమం ఆశాంతం వినండి. ఎందుకనంటే కొద్దిగా సమయం తీసుకుంటుండవచ్చు, కానీ అమూల్యమైనటువంటి విషయాన్ని మిస్ అవుతాం. కాబట్టి ఈ 5 రోజుల్లో భాగంగా సోమవారం రోజమ్మ, ఆ రోజున దశమి అనంటే విజయానికి సంకేతం. అవును. కాబట్టి ఎవరైతే తాము చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇవన్నీ కూడా గత జన్మ కర్మదోషం వల్ల. ఒక పని అనుకున్నప్పుడు ఒక షూట్ ఎట్ సైట్గా టక్కున అయిపోవాలి, కానీ ప్రతి ప్రయత్నానికి ఎక్కువగా మనం ఆటంకాలు ఎదురవుతున్నాయి అని అంటే గత జన్మ కర్మదోషాలని చెప్పి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ గత జన్మ కర్మదోషాలు తొలగిపోయి మనం అనుకున్నటువంటి పనులలో విజయం పొందాలంటే శివారాధన చెయ్యాలి. అందున కార్తీక 2వ సోమవారం కూడా కలిసి వచ్చింది. ఈ 2వ సోమవారం నాడు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లేచి కాలకృత్యాదులు తీర్చుకొని శివుని యొక్క లింగము కానీ, శివ చిత్రపటం కానీ, ఏదైనా కానీ అక్కడ ఆవు నేతితో దీపారాధన చేయమన్నారు. లేదా అధమపక్షంలో నువ్వుల నూనెతో దీపారాధన ఇంట్లోనే దీపారాధన చేసి చక్కగా శివలింగానికి అభిషేకములు ఏర్పాటు చేసుకోవాలి. అభిషేక ద్రవ్యముల విషయానికి వచ్చేసేసరికి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. ఎటువంటి నియమాలండి? ముఖ్యంగా ఎందుకు ఈ 2వ సోమవారం విశిష్టత అంటే శతభిష నక్షత్రం ఉన్నది. ఈ శతభిష నక్షత్రము ఏంటంటే రాహువుకి సంబంధించినటువంటి నక్షత్రం. కాబట్టి ఈ రాహువు అనేటువంటిది మాయ. అంటే మాయ అంటే ఏంటి? మనం అనుకున్నది కరెక్ట్ మనకు కనబడేది కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి కరెక్ట్ కాదు. అంటే మనం అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి జరుగుతుంటుంది కదా. అటువంటి వాళ్ళకి ఈ రాహు నక్షత్రం అయినటువంటి శతభిష నక్షత్రంలో కనుక చేసినట్లయితే అభిషేకం కానీ ఏదైనా దేవతారాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి బ్రహ్మముహూర్తంలో అభిషేక ద్రవ్యాలు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చెప్పాలి కాబట్టి చెప్పాను. శతభిష నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. అంటే గుర్రము, మగ గుర్రము సూచిస్తుంది. అంటే ఉత్సాహము. అంటే ఏ గుర్రము ఎంత పని చేసినా కానీ, ఎంత యుద్ధంలో పాల్గొన్నా కానీ ఒక 10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ వెంబడే ప్రయాణం చేయగలదు. అటువంటి టార్గెట్గా ఆ రోజున శివుణ్ణి ఆరాధన చేస్తే ఎలా ఆరాధన చేయాలో చెప్తాను. ఆ టార్గెట్గా మనం అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అన్ని రకాలైనటువంటి పండ్ల రసాలు తీసుకోవచ్చమ్మా. ఇప్పుడు కాలానికి అనుగుణంగా మార్కెట్లో దొరికేటువంటి అంగూర్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, లేక ఇంకా చెప్పాలి అని అంటే ఈ సంబంధించినటువంటి దూర్వ అభిషేకం అంటారు. అంటే గరికలను నీటిలో వేస్తే అది దూర్వాభిషేకం. అలాగే హిరణ్యాభిషేకం అని అంటారు. అంటే ఏంటి హిరణ్యాభిషేకం? అంటే బంగారాన్ని చక్కగా మన చేతి ఉంగరాన్నైనా వాడుకోవచ్చు, కొత్త బంగారం కొనాలని ఏం లేదు. దాన్ని చక్కగా ముందుగా శుద్ధి చేసి తర్వాత ఆవు పాలతో శుద్ధి చేస్తే అది ఆ సమయానికి శుద్ధి అవుతుంది. మంచిగా శుభ్రపరిచి ఆవు పాలతో శుద్ధి చేయాలి. అది పచ్చి ఆవు పాలతో. ఇక తర్వాత ఈ ఉంగరాన్ని కానీ లేకపోతే నగ కానీ ఆ నీటిలో వేసేస్తే ఆ నీరు హిరణ్యోదకం అవుతుంది. ఆ నీటితో అభిషేకం చేసిన తులసి నీటితో అభిషేకం అంటారు. తులసి పుష్పాలు వేస్తే చాలు. గంధముతో అభిషేకం అంటారు. చక్కటి మంచి గంధము, ఈ మార్కెట్లో దొరికే కెమికల్ గంధం కాదమ్మా, చక్కటి గంధం. పన్నీరుతో, గులాబీ రేగులతో చేసినటువంటి ఆ పన్నీరుతో అభిషేకం. అలాగే అష్టగంధములను దొరుకుతాయి. అలాగే సుగంధ ద్రవ్యాలు అంటే ఏంటి? వట్టివేళ్ళు, పచ్చకర్పూరం, జవ్వాది,
పునుగు తైలము, అలాగే ఇలాచీ పొడి, లవంగాల పొడి, తర్వాత ఈ సంబంధించినటువంటి జాజికాయ, జాపత్రి, ఇవన్నీ సుగంధ ద్రవ్యాలు అంటారు. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పొడి చేసేనే వేయచ్చు, లేదా నీటిలో అలాగనే వేయచ్చు. ఒక రోజు ఉంటే ఆ మొత్తం అంతా నీరు అయిపోతుంది. అవును అవును. వట్టి వేలు కూడా వేస్తే ఇంకా మంచిది. ఆ వాటితో అభిషేకం చేయండి. బిల్వ దళములు వేసితే ఆ బిల్వ దళాభిషేకం అవుతుంది. ఒక బిల్వ దళం వేస్తే చాలు. అలా తర్వాత పుష్పములు, పుష్పోదక స్నానం, పుష్పములతో అభిషేకం చేయొచ్చు, లేదా కొన్ని పుష్పాలు అనగా జిల్లేడు పుష్పాలు, తామర పుష్పాలు. ఈ యొక్క విశేషం ముఖ్యంగా తుమ్మి పుష్పములని దొరుకుతాయమ్మా. తుమ్మి కూర కూడా వంట చేసుకొని తింటారు, చాలా మంచిది. ఆ తుమ్మి పుష్పములతో కనుక స్వామికి అర్చన చేస్తే శివుడు ప్రీతి చెంది ఇవ్వనటువంటి వరం అంటూ లేదు. పూర్వకాలంలో తపస్సు చేశాము వరాలు ఇచ్చాడు అని అంటే కేవలం జపం చేస్తేనే కాదమ్మా, ఇట్లాంటి విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసి ఇలాంటి విశేషమైనటువంటి ద్రవ్యములతో అర్చన చేసినటువంటి వాడికి చాలా గొప్పదైనటువంటి పుణ్యం. కానీ ఇప్పుడు ఈ తుమ్మి పూలు దొరకడం దొరుకుతాయి, ఇప్పుడు దొరుకుతాయి. పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు, తుమ్మి షాపులో దొరుకుతాయి. తుమ్మి అంటే ఎటువంటి కూరగాయల షాపులో అమ్మేవాళ్ళు తుమ్మి పూలు కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు. చాలా చిన్నగా ఉంటుంది. ఎలా ఉంటుందనంటే మన పాదము చివర్లో ఉంటుంది కదమ్మా, మడిమలాగా ఉంటుంది. అది పైన చిన్న రెక్కలతో తెల్లగా ఉంటుంది, ఇంతే ఉంటుంది పువ్వు. అదొక్కటి పెట్టినా చాలట కోటి పుష్పాలతో అర్చన చేసిన ఫలితం కలుగుతుంది. అది ఆ విధంగా చేసి చక్కగా ఇంట్లో దీపారాధన, సాయంకాలం సంధ్యా సమయంలో శివాలయంలోకి వెళ్ళి అర్చన జరిపించి ఆ సాయంకాలం శివాలయంలో ఆ రోజున దీపారాధన చేయాలి. ఇది మొదటి రోజు అయిపోయింది, ఏకాదశి. కాబట్టి ఆ ఏకాదశి తిథి రోజున కూడా శివాలయంలో మళ్ళీ ఇదే విధంగా వెంకటేశ్వర స్వామి దగ్గర చిత్రపటం కానీ, విష్ణు చిత్రపటం దగ్గర కానీ లేచి మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి దీపారాధన, అఖండ దీపారాధన చేసి తరువాత ఈ యొక్క విష్ణు సహస్రనామ పారాయణం ఏకాదశి రోజున చేయాలి. చేసిన తర్వాత ఆ విధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ రోజంతా వీలైతే పాలు పండ్లు తీసుకొని, ఉడికించినటువంటి కాకుండా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం ఉండిన తర్వాత సాయంకాలం మళ్ళీ సంధ్యా సమయంలో విష్ణు దేవాలయంలోకి వెళ్ళి దీపారాధన చేయాలి. అర్థమైంది కదా? ఇది తర్వాత ఈ ఉపవాసం మరుసటి రోజు ముగించాలా గురుగారు? మరుసటి రోజు కూడా చేస్తే విశేషం, ఎందుకంటే ద్వాదశి తిథి అయింది, అది క్షీరాబ్ది ద్వాదశి అయింది. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. అంటే క్షీరసాగర మధురం ఆ రోజున మొదలు పెట్టారు. ఆ ద్వాదశి తిథి రోజున అంటే ఏకాదశికి ఎందుకు విశిష్టత అంటే నిద్ర నుంచి మేల్కొన్నటువంటి విష్ణు భగవానుడు బ్రహ్మ మహేశ్వరుల దేవతల సమూహంతో తులసి వనానికి వెళ్తాడట. ఆ రోజు ద్వాదశి రోజున కృష్ణుడికి తులసికి వివాహం జరుపుతారు, సంధ్యా సమయంలో జరుపుతారు. కాబట్టి కృష్ణుడు మేల్కొనేటువంటి సమయం కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంతటా ప్రాముఖ్యత ఉంటుందో కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశికి ఉత్థాన ఏకాదశి అని అంటారు, ప్రబోధిన్యేకాదశి అని అంటారు. ఈ ఏకాదశి కూడా విష్ణువు యోగమాయలో నిద్రలోకి వెళితే నిద్ర నుంచి మళ్ళీ మేల్కొనే రోజు ఈ రోజు. ఎంతటి విశేషం! ఈ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవడానికి సమాయత్తం అవుతుంది. కాబట్టి ఆ రోజున ఏకాదశి రోజున ఆ విధంగా చేయాలి. ద్వాదశి రోజున ఉపవాసం ఉండి సాయంకాలం వరకు కూడా మళ్ళీ పాలు పండ్లు ఇతర పదార్థాలు ఉండి సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత 48 నిమిషాల మధ్యకాలం ఈ సంధ్యా సమయంలో ఎవరికైనా కానీ అన్నదానము కానీ లేకపోతే ఏదైనా దానములు చేసి, వస్త్రదానము అభాగ్యులకి బ్రాహ్మడికి పిలిపించుకుంటే భేష్. ఈ రోజున అందరూ కావలసిన అర్హతలు ఉన్న వాళ్ళే కాబట్టి బీద వాళ్ళకి ఎవరికైనా కానీ అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఏదైనా దానం చేయండి, అవసరమైన వాళ్ళకి ఆ వస్తువు దానం చేయండి. తరువాత మళ్ళీ విష్ణు ఆలయంలో శివాలయంలో చేరి దర్శనం చేసుకొని చంద్రుడిని నక్షత్రాల దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయండి. అది ద్వాదశి తిథి వరకు ఇది అయిపోయింది కదమ్మా. తర్వాత రోజున వైకుంఠ చతుర్దశి, ఇది చాలా ప్రాముఖ్యత, దీనికంటూ కూడా చాలా గొప్పదైనటువంటి విషయం ఇది. ఎందుకనంటే ఇది వినాలి, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా స్కిప్ చేసుకోకండి, ఇది వినండి. ఎందుకనంటే స్వామివారికి సుదర్శన చక్రం ఇచ్చాడు ఈశ్వరుడు ఈ రోజునే విష్ణు చేతిలో ఉండే సుదర్శన చక్రం కదా, అది ఈ రోజున ఇచ్చారు. దానికి అర్థ వృత్తాంతం కూడా ఉంది. తర్వాత సమస్త పాపములు తొలగేటువంటిది, ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఉంటారు.
గోదావరి నది స్నాన ఫలితము ఈ రోజున చేయడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలుగుతుందనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను. తర్వాత ఈ వైకుంఠ చతుర్దశి చాలా గొప్పదండి. అంటే ఆ రోజు శివకేశవులకి అభేదము లేదని చాలా సార్లు సందర్భంలో చెప్పుకున్నాం కదా. ఈ కార్తీక మాసంలో శివుడికి ప్రీతికరం, విష్ణువుకి ప్రీతికరం. ఈ శివకేశవులు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోర్విష్ణోశ్చ హృదయం శివ. శివుడి రూపంలో విష్ణువు, విష్ణు రూపంలో శివుడు, శివుడి హృదయంలో విష్ణు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు ఎల్లవేళలా. ఈ ఒక్క రోజున ఏంటి విశిష్టత, ఇద్దరికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. తర్వాత కార్తీక పౌర్ణమి రోజున తెలుసుకుందాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా సాక్షాత్తు పరమేశ్వరుడు త్రిపురాసురులను సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకము. ఆ త్రిపురాంతకంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు మరియు శని దోషాల పరిహారార్థమై సర్వదోష నివారణ హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి సశాస్త్రీయంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వైకుంఠ చతుర్దశి అని చెప్పాను కదమ్మా. అసలు ఈ కార్తీక మాసంలో శివకేశవులకి సంబంధించిన రోజు ఇది. ఎలా చేసుకోవాలి? ఎందుకనంటే మనకు దీనికి ఒక కథ కూడా ఉందమ్మా. కథ కూడా కాదు, జరిగినటువంటిది. ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజునే విష్ణు భగవానుడు కాశీ యొక్క ప్రాముఖ్యత, కాశీ యొక్క పవిత్రత, వైశిష్ట్యాన్ని తెలుసుకుని ఆ రోజున మణికర్ణికా ఘాట్లో ఒక రోజు ఆ రోజున స్నానం ఆచరించి ఈశ్వరుని పూజించడానికి సమాయత్తమయ్యాడు. సహస్ర తామర పూలతో చేయడానికి సహస్రమయ్యాడు. విష్ణువుని పరీక్షింపదలిచి విష్ణు యొక్క భక్తి ఏపాడదని చెప్పి ఆ విశ్వేశ్వరుడు మాయారూపముతో ఉండి ఆ సహస్ర పద్మములలో ఒక పత్రాన్ని మాయం చేశాడు. 1000లో ఒక పత్రం. పూజ అన్ని చేసుకున్న తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత 999 లెక్క వేస్తుంటే 999 వచ్చాయి. ఒకటి తగ్గిపోయింది. అంతటా విష్ణువు అయ్యో ఒకటి తగ్గిపోయింది, ఇప్పుడు ఎట్లా, నేను ఎలా పట్టుకురాగలను చెప్పి సంకోచించి ఇక ఆలస్యం చేయకుండా తన కుడి నేత్రాన్ని ఒక పువ్వుగా వాడి ఈశ్వరుడికి అర్చన చేశాడు. 1000 తామర పువ్వు పుష్పంగా తన కంటినిచ్చాడు. అంతటా ఆ విష్ణువుకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తిని చూసినటువంటి ఆ ఈశ్వరుడు సంతోషించి ఈ యొక్క సమస్త భూమండలమే కాదు సమస్త విశ్వంలో కూడా ఎదురులేనటువంటి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఆ యొక్క విష్ణువుకి ఈశ్వరుడు అందించాడు మణికర్ణికా ఘాట్లో. అందుకే మీకు అనేకమైనటువంటి ఫొటోస్లలో సుదర్శన చక్రము విష్ణువుకే స్వయంగా ఈశ్వరుడు ఇస్తున్నట్టుగా ఉంటుంది. చాలా మంది అది విష్ణువుకి ఏదో వచ్చింది అనుకుంటారు, కానీ ఈశ్వరుడు ఇచ్చాడు. అంతటి గొప్పదైనటువంటి రోజు, ఆ ఇచ్చినటువంటి రోజు వైకుంఠ చతుర్దశి అనగా కార్తీక మాసంలో. కార్తీక మాసంలో విష్ణువే శివుడి ప్రీతి కోసమై కాశీలోని మణికర్ణికా ఘాట్లో ఈశ్వర ఆరాధన చేశాడు. మరి విష్ణువే ఆరాధన చేసినప్పుడు మనలాంటి వాళ్ళం ఎందుకమ్మా? కాబట్టి వైకుంఠ చతుర్దశి అనేటువంటిది ఇక్కడ ఎందుకు భేదం లేదన్నంటే, కాశీలో ఇప్పటికీ కూడా శివకేశవుల్ని ఆ రోజున గొప్ప పండుగగా కాశీలో జరుపుకుంటారు. పూర్వజన్మ పుణ్యవశాత్తు కాశీలో ఒక స్థలం అనేటువంటిది మనకు లభించింది. ఎందుకనంటే అది పూర్వజన్మ పుణ్యవశమేనమ్మా. అది భవిష్యత్తులో ఒక 40 గదులుగా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా 40 గదులుగా ఒక భవన నిర్మాణం అది క్షేమేశ్వర్ ఘాట్లో ఉందమ్మా. కేదార మందిరానికి చాలా దగ్గరలో ఉంది, మన తెలుగు వాళ్ళకి దగ్గరలో. అది ఈశ్వరాజ్ఞ, ఈశ్వర సంకల్పమే. కాశీ విశ్వేశ్వరుడు స్థానం ఇచ్చాడు నాకు. అక్కడ ఖచ్చితంగా భవిష్యత్తులో 40 గదులు అనేటువంటిది ఏర్పాటు చేస్తాను. అందరికీ కూడా ఉపయోగపడాలి కాశీ విశ్వేశ్వర సన్నిధానంలో. ఎందుకు ఇంత చెప్తున్నంటే, కాశీలో చాలా వైభవోపేతంగా ఈ కార్తీక మాసంలో వైకుంఠ చతుర్దశి జరగబోతుంది. అద్భుతంగా చేస్తారు. మనం కూడా మన ఇంట్లో సామాన్యంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన తామర పూలతో చేశాడు విష్ణుమూర్తి, మనం ఆ రోజు ఏ రకంగా చేయాలి మరి? చక్కగా చెప్తానమ్మా. ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున కాశీలో పంచగంగా ఘాట్ అని ఉంటుంది. అక్కడ దీపారాధన చేస్తే సమస్తమైనటువంటి దోషములు తొలగిపోతాయమ్మా. గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక మనం ఎలా చేయాలి? ఎందుకనంటే ఆచారము అనేటువంటిది కాకుండా ఇది సాంప్రదాయంగా వస్తున్నటువంటిది, నియమంగా వస్తున్నటువంటిది. శివకేశవుల్ని, ఈశ్వరుని, విష్ణువి పటాలని ఇంట్లో పెట్టుకోవాలి. వైకుంఠ చతుర్దశి రోజున బ్రహ్మముహూర్తంలో లేచి చక్కగా స్నానం ఆచరించి
ఆవు నేతితో దీపారాధన చేసి తులసి పుష్పాల మాల విష్ణువుకి, బిల్వపత్రాల మాల ఈశ్వరుడికి ఇవ్వాలి. కానీ ఎలా ఇవ్వాలి? అక్కడ ఏం చేయాలంటే మొట్టమొదలు తులసి పుష్పాల మాలని శివుడి చిత్రపటం ముందు పెట్టాలి. బిల్వపత్రాల మాలని విష్ణు చిత్రపటం ముందర పెట్టాలి. తర్వాత దీపారాధన అవన్నీ చేస్తాం కదా, చేసిన తర్వాత శివ సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఏంటనంటే శివకేశవులకి మిత్రుత్వం ఉంది, భేదము లేదు, శత్రుత్వం లేదని తెలపడం కోసం ఇది వైకుంఠ చతుర్దశి రోజున చేస్తారు. అంటే శివాలయంలో ఉన్నటువంటి తులసి పుష్పాల మాలని తీసుకొని వెళ్ళి విష్ణువుకి సమర్పిస్తారు. విష్ణువు ఆలయంలో ఉన్నటువంటి మారేడు పత్రాల మాలని శివుడికి సమర్పిస్తారు. ఆ విధంగా శివుడి దగ్గర ఉన్నటువంటి తులసి పుష్పాల మాలని మీరు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కానీ విష్ణువు కానీ వేయాలి. ఆ విష్ణువు దగ్గర ఉన్నటువంటి బిల్వపత్ర మాలని బేల్పత్రి అంటారు, ఈశ్వరునికి సమర్పించాలి. ఇది వైకుంఠ చతుర్దశి రోజున చేసేటువంటి పని. ఆ రోజున ఇది చెయ్యాలి. తర్వాత వైకుంఠ చతుర్దశి రోజున ఒక సమయం ఉంటుంది, చతుర్దశి తిథి నిషీధి సమయం అని ఉంటుంది. ఆ నిషీధి సమయంలో మళ్ళీ శివ సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. నిషీధి సమయం అంటే మధ్యరాత్రి. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా ఆ సమయం రాత్రి 11:42 నుంచి 12:30 వరకు మధ్యకాలం. ఆ సమయంలో ఇవి రెండు పూర్తి చేసి ఉన్నట్లయితే ఆ వైకుంఠ చతుర్దశి రోజున జాగరణం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. ఆ తరువాత 15వ తారీఖు రోజున మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ ఆవు నేతితో దీపారాధన చేసి కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ మాలలు ఇవన్నీ మనం ఇంట్లోనే శివుడి ఫోటో దగ్గర పెట్టి, విష్ణుమూర్తి ఫోటో దగ్గర లేదు, శివాలయంలో శివుడికి దగ్గర పెట్టినటువంటి, అనగా శివుడికి పెట్టకూడదు, శివుడి యొక్క గర్భగుడిలో శివుడి ముందు పెట్టినటువంటి తులసి మాలను తీసుకుని వెళ్ళి విష్ణువుకి ఇవ్వాలి. విష్ణువు దగ్గర ఉన్న